శివుడు కష్టాల్లో ఉన్న వారికి ఇంకా ఎక్కువ కష్టాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఇదే విషయాన్ని పార్వతీదేవి శివుడిని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ, పార్వతి, మనం భూలోకానికి సంచారానికి వెళదాము, అక్కడే నీకు ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి బయలుదేరుతారు. అలా బయలుదేరి వెళుతుండగా పార్వతీదేవి అలసిపోయి, ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము స్వామి అని చెబుతుంది. అప్పుడు శివుడు, సరే, నేను వంట చేయడానికి సామాన్లు తీసుకొస్తాను, నువ్వు వంట చేయడానికి 3 ఇటుకలు తీసుకురా అని చెబుతాడు. పార్వతీదేవి అప్పటికే అలసిపోయి ఉండగా ఎదురుగా ఒక అందమైన ఇల్లు కనపడుతుంది. ఆమె దానిని చూసి పట్టించుకోకుండా వెళుతుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ పాడుపడిపోయిన ఇల్లు కనపడుతుంది. అక్కడ నుంచి పార్వతీదేవి 3 ఇటుకలను తీసుకుని వెనక్కి వస్తుంది. శివుడు ఎక్కడికి వెళ్లకుండా పార్వతీదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పార్వతీదేవి రాగానే, స్వామి, వంట వస్తువులు తీసుకురాలేదా? నాకు ఆకలి వేస్తుంది అని అనగా, లేదులే పార్వతి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు అని అడుగుతారు. నువ్వు ఈ అటుకులను ఎక్కడి నుంచి తీసుకువచ్చావు అని అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత అక్కడ పాడుబడిన ఇల్లు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకువచ్చాను అని చెబుతుంది. దేవి, పాడుబడిన ఇల్లు నుంచి ఇటుకలను ఎందుకు తీసుకువచ్చావు? ఇక్కడ కొత్త ఇల్లులు ఉన్నాయి కదా, దాని నుంచి కూడా తీసుకురావచ్చు కదా అని అడుగుతారు. ఆ ఇల్లు చాలా అందముగా ఉన్నాయి, వాటిని చూసి నా మనసు ఒప్పుకోలేదు వాటిని చెడగొట్టడం అని చెప్పడంతో, ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎవరైతే మంచి కర్మలతో సంతోషంగా ఉంటారో వారి సంతోషాన్ని చెడగొట్టడం ఎవ్వరి వల్ల కాదు అని చెబుతారు. హర హర మహాదేవ.